క్రీస్తునందు ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఆది కాండము 4వ అధ్యాయం నుండి ఒక విలువైన పాఠాన్ని మనం పరిశీలన చేద్దాం. 4వ అధ్యాయం అనగానే మీ అందరికి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కయ్యేను, ఏబేలు ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. వారు అవ్వ ఆదాముల యొక్క కుమారులు. కయ్యేను భూమిని స్వేచ్ఛపరచువాడు, ఏబేలు గొర్రెల మంద కాపరి. యెహోవాకు అర్పణ అర్పించే సమయం వచ్చినప్పుడు కయ్యేను తన పంటలోండి కొంత తీసుకొచ్చి యెహోవాకు అర్పణిచ్చాడు. ఏబేలు తనకి ఇవ్వబడిన గొర్రెల మందలోని తీసుకొచ్చి యెహోవాకు అర్పణిచ్చాడు. వాస్తవానికి ఈ అర్పణ ద్వారా మనం నేర్చుకోవలసిన గొప్ప విలువ ఏంటంటే, మనం దేవునికి ఏది ఇచ్చినా లేక దేవుని పేరట ఏం చేసినా ఏ మనస్తో చెయ్యాలి అనే సంగతి 4వ అధ్యాయంలో వీరిరువురు ఇచ్చిన అర్పణ మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. కయ్యేను అర్పణను దేవుడు అంగీకరించలేదు. కయ్యేనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. కానీ ఏబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. ఏబేలు అర్పణ అంగీకరించడానికి గల కారణం ఏమిటి? కయ్యేను అర్పణను దేవుడు ఎందుకు త్రోసివేశాడు అనే సంగతి మనకు అర్థం అవ్వాలంటే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించింది. విశ్వాసమును బట్టి అర్పించాడు కాబట్టి అది శ్రేష్టమైనదిగా దేవుడు ఎంచాడని ఇక్కడ 4వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించండి, విశ్వాసం అంటే ఏమిటంటే అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువు అని అదే 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ ఉంటాడు. అంటే అదృశ్యుడైన దేవుడు మనతో ఉన్నాడు, మనం ఇచ్చేదాన్ని చూస్తున్నాడు అని నమ్మివ్వటం విశ్వాసమును బట్టి ఇచ్చే అర్పణ. మీరు గమనించండి, ఏబేలు గురించి అక్కడ మాట్లాడుతూ అంటాడు, తొలుచూలు పుట్టిన వాటిలో కొన్నిటిని వేరుపరిచాడట. 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ 3-4 వచనాల్లో తొలుచూరు పుట్టిన వాటిని కొన్ని వేరుపరిచాడట. అందులో శ్రేష్టమైన దాన్ని ఎంచి దేవునికి అర్పణగా తెచ్చాడట. ఇక్కడ మీకు అర్థమైందో లేదో గాని, ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, తొలుచూలు పుట్టినవి 10 ఉన్నాయి అనుకుందాం. ఆ 10ని తీశాడు ముందు. ఆ 10లో ఏవి శ్రేష్టంగా, ఏవి బాగున్నాయి, ఏవి దేవునికి ఇవ్వాలి, ఉన్నతమైనవి మంచివి దేవునికి ఇవ్వాలని అనుకున్న ఏబేలు మరలా ఆ 10లో ఎంచాడు. అందులో శ్రేష్టమైన ఒక 4 వచ్చినాయి అనుకుందాం, అవి తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. ఇక్కడ ఏబేలు యొక్క విశ్వాసం కనబడుతుంది. దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి, ఆయన చూస్తున్నాడని నమ్మాడు. కానీ కయ్యేను ఆ విశ్వాసంతో ఇవ్వలేదు, ఏదో ఇవ్వాలని తెచ్చిచ్చాడు. నేను ఒక మాట చెప్తున్నాను, ఈరోజు కానుకలు చర్చ్ బిల్డింగుల్లో ఆరాధన సమయాల్లో కానుకలు వేసేవారు కూడా కొన్ని కాగితాలు, మారని కాగితాలు వేస్తారు. అది నిజంగా కయ్యేను అర్పణ. ఎప్పుడైతే శ్రేష్టమైంది